ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించిన సిలబస్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది వన్ ఆఫ్ ద టాపిక్స్. సో ఈ టాపిక్ మీద ప్రతి ఎగ్జామ్ పేపర్లో ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో తప్పనిసరిగా ఒక్క క్వశ్చన్ అడగడం జరుగుతుంది తప్పనిసరిగా. సో ఈ టాపిక్ మనం నేర్చుకోవడం తప్పనిసరి. ఈ టాపిక్ ఎండ్ వరకు చూడండి. చివరిలో ప్రీవియస్ పేపర్స్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. వాటిని మనం ఎలా అటెంప్ట్ చేయాలి మీకు వివరించడం జరుగుతుంది. సో చివరి వరకు చూడండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, వాక్యాలు 4 రకాలు. డిక్లరేటివ్ సెంటెన్స్, దీన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపారేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ టాపిక్ సంబంధించి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సంబంధించి ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 4 సెంటెన్సెస్ ఉన్నాయని చెప్పాం కదా. ఈ 4 రకాలు, వీటి యొక్క పర్పస్ ఏంటి, వీటి యొక్క స్ట్రక్చర్ ఏంటి మనం చూడాలన్నమాట. ఈ రెండు మనం బాగా నేర్చుకుంటే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్ చూద్దాం, డిక్లరేటివ్ సెంటెన్స్. ఫస్ట్ వన్, దీన్ని మనం స్టేట్మెంట్ అని కూడా అంటాం. ఇది బేసిక్గా దీని యొక్క పర్పస్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అలాగే ఒపీనియన్ తెలియజేస్తుంది, అలాగే ఫ్యాక్ట్స్ని కూడా తెలియజేస్తుంది. అలాగే ఇది ఈ సెంటెన్స్ మనకి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. దీని స్ట్రక్చర్ చూసుకుంటే మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ ద సన్ ఇది సబ్జెక్టు, వర్బ్ ఏంటంటే రైజెస్. మనం దేని గురించి అయితే మాట్లాడతామో దాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుందో చెప్పేదే వర్బ్ అనమాట. సో ఇక్కడ ద సన్ సబ్జెక్ట్, రైజెస్ అనేది వర్బ్. సో డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది ఈ స్టేట్మెంట్ అనేది ఈ రకంగా ఉంటుంది. అలాగే రెండోది చూడండి, షీ ఈజ్ రీడింగ్ అ బుక్. ఇక్కడ షీ ఈజ్ ద సబ్జెక్ట్, ఈజ్ రీడింగ్ ఈజ్ ద వర్బ్. అంటే ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, రీడింగ్ అనేది మెయిన్ వర్బ్, రైట్. నెక్స్ట్, ఇండియా సబ్జెక్ట్, వన్ ద మ్యాచ్. హియర్ ఇండియా ఈజ్ సబ్జెక్ట్, వన్ ఈజ్ వర్బ్. నెక్స్ట్ వన్, మై బ్రదర్ ఈజ్ సబ్జెక్ట్, లివ్స్ ఈజ్ వర్బ్. ఐ ఎంజాయ్, ఐ ఈజ్ సబ్జెక్ట్, ఎంజాయ్ ఈజ్ వర్బ్. చూడండి, ప్రతి స్టేట్మెంటు చివరిలో మనకి ఫుల్ స్టాప్ ఉంటుంది. సో ఎలా ఉంటే మనం డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్ అని కూడా అంటాం. సో రెండోది ఏంటి, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ చూడండి, ఇక్కడ ఇది బేసిక్గా క్వశ్చన్స్ అడుగుతుంది మనల్ని. చివరిలో మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో చూడగానే మనకు తెలిసిపోతుంది. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ 2 రకాలండి మనకి. ఒకటి ఎస్ఆర్ నో క్వశ్చన్, నెక్స్ట్ వన్ WH క్వశ్చన్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మనకి హెల్పింగ్ వర్బ్తో బిగిన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఆర్ యూ రెడీ, డూ యూ లైక్ కాఫీ, హ్యాస్ హీ అరైవ్డ్. ఇక్కడ చూడండి, ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, డూ అనేది హెల్పింగ్ వర్బ్, హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్. అసలు ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, సపోజ్ దీనికి స్టేట్మెంట్ రాయాలనుకుంటే యూ ఆర్ రెడీ. మనం చెప్పుకున్నాం కదా డిక్లరేటివ్ సెంటెన్స్, ఇది సబ్జెక్టు, ఇది వర్బ్, ఇది స్టేట్మెంట్ బేసిక్గా. దీన్ని మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ కింద మార్చాలంటే ఈ హెల్పింగ్ వెబ్ని తీసుకొచ్చి ముందు పెట్టండి. ప్రస్తుతానికి ఇది మెయిన్ వెబ్గా మనకు కనిపిస్తుంది, కానీ ఇది హెల్పింగ్ వెబ్. ఇది ఆర్ను ముందు పెట్టండి, ఆర్ యూ రెడీ. అలాగే యూ లైక్ కాఫీ అని ఉంది, ఇది స్టేట్మెంట్, యూ లైక్ కాఫీ. సో మనకి ఇక్కడ హెల్పింగ్ వెబ్ లేదు, ఒక మెయిన్ వెబ్ మాత్రం ఉంది. సో ఇది ఏంటిది, V1 ఫామ్. సో V1 ఫామ్ని మనం ఎలా విడగొట్టచ్చు, డూ ప్లస్ V1 కింద మనం విడగొట్టచ్చు. సో అలాంటప్పుడు ఇది డూ అనేది హెల్పింగ్ వెబ్ అవుతుంది, V1 అనేది మెయిన్ వెబ్ అవుతుంది. సో మన రూల్ ప్రకారంగా ఒక ఇంటరాగేటివ్ ఫామ్ రాయాలంటే ఈ డూని తీసుకొచ్చి ముందు పెట్టాలి. అంటే ఇది ఎలా ఉంటుంది, యూ లైక్ కాఫీ అంటే యూ డూ లైక్ కాఫీ అని అర్థం, యూ డూ లైక్ కాఫీ. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ముందు పెట్టిన హెల్పింగ్ వెబ్, అప్పుడు ఏమవుతుంది, డూ యూ లైక్ కాఫీ అని అవుతుంది. ద సేమ్ దీని యొక్క స్టేట్మెంట్ ఏమవుతుంది, హీ హ్యాస్ అరైవ్డ్, ఇది స్టేట్మెంట్. దీన్ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్ కింద మార్చాలంటే ఈ హ్యాస్ తీసుకొచ్చి ముందు పెట్టండి, హ్యాస్ హీ అరైవ్డ్. ఎందుకు ఇది ముందు పెట్టాం, ఇది హెల్పింగ్ వెబ్,
ఇది మెయిన్ వెబ్ కాబట్టి సో హెల్పింగ్ వెబ్ని తీసుకొచ్చి ముందు పెడితే మనకి ఎస్ఆర్నో క్వశ్చన్ అవుతుంది. వీటి ముందు మనం WH వర్డ్ వాడితే WH క్వశ్చన్ అవుతుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. సో చూడండి నెక్స్ట్ వన్ WH క్వశ్చన్స్. ఇవి ఎప్పుడు కూడా మనకి WH వర్డ్స్తో బిగిన్ అవుతాయి WH క్వశ్చన్స్. చూడండి ఈ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే WH క్వశ్చన్ అయితే ఫస్ట్ WH వర్డ్ వస్తుంది, దాని తర్వాత హెల్పింగ్ వెబ్ వస్తుంది, దాని తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత వర్బ్ వస్తుంది. ఇది దాని స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి WH వర్డ్ వచ్చింది, నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది, నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చింది, నెక్స్ట్ వర్బ్ వచ్చింది. వేర్ డూ యూ లివ్, వేర్ డూ యూ లివ్. దీంట్లో వేర్ అనేది WH వర్డ్, నెక్స్ట్ డూ అనేది హెల్పింగ్ వర్బ్, యూ అనేది సబ్జెక్ట్, లివ్ అనేది వర్బ్. ఇలా ఉంటుంది దీని యొక్క స్ట్రక్చర్. గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు కూడా WH వర్డ్ తర్వాత మనకి వర్బ్ వచ్చి హెల్పింగ్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి వై ఆర్ యూ క్రయింగ్ అని ఉంది. ఇక్కడ మనకి WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వెబ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వెబ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ ట్యాగ్ క్వశ్చన్స్ కూడా, అంటే క్వశ్చన్ ట్యాగ్స్ అంటుంటాం మనం, ఇవి కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కింద వస్తున్నాయి. ఈ చివరిలో ఎప్పుడు కూడా మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో ఇలాంటివన్నిటిని మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంపారేటివ్ సెంటెన్సెస్. ఇవి చూడండి, ఇవి ఇంపారేటివ్ సెంటెన్సెస్. వీటి యొక్క పర్పస్ ఏంటంటే కమాండ్స్, ఆర్డర్స్, రిక్వెస్ట్, అడ్వైస్, ఇన్స్ట్రక్షన్స్, సజెషన్స్, వార్నింగ్స్, ఇన్విటేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఇంపారేటివ్ సెంటెన్సెస్ కింద వస్తాయి. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే V1 ఫామ్తో బిగిన్ అవుతుందండి. బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అంటే V1 ఫామ్. ఇక్కడ యూ అనేది మనకు కనిపించదు, ఇట్ మస్ట్ బి అండర్స్టూడ్. ఓకే, ఇట్ ఈస్ హిడెన్, దాగి ఉంటుంది, మనకు కనిపించదు, దీన్ని మనం వాడం. సో జస్ట్ V1 ఫామ్తో బిగిన్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి, కమాండ్స్కి ఇచ్చాడు స్టాండ్ అప్, సిట్ డౌన్, క్లోజ్ ద డోర్, స్టాప్ టాకింగ్. ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా V1తో బిగిన్ అయింది. ఇదే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. క్లోజ్ ద డోర్, స్టాప్ టాకింగ్, ఇవన్నీ V1తో ఫామ్ అవుతుంది. ఇక్కడ యూ ఉంటుంది, యూ స్టాండ్ అప్, బట్ యూ అనేది మనం వాడకూడదు. ఇది యూ హిడెన్గా ఉంటుంది, ఇట్ ఈస్ జస్ట్ అండర్స్టూడ్ అంతే, ఉంటుందని అనుకోవాలి అంతే తప్పించి మనం యూ అని వాడకూడదు. నెక్స్ట్ చూడండి రిక్వెస్ట్లు కూడా మనకి ఇంపారేటివ్ సెంటెన్సెస్ కింద వస్తాయి. ఇక్కడ చూడండి రిక్వెస్ట్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఈ V1 ముందు మనం అయితే ప్లీజ్ కానీ లేదంటే కైండ్లీ వాడుకోవచ్చు అంతే, అంతకుమించి ఇంకేం యాడ్ అవ్వదు. ప్లీజ్ కానీ కైండ్లీ కానీ ఉన్నట్లయితే మనం ఇది రిక్వెస్ట్ కింద పరిగణించి దీన్ని ఇంపారేటివ్ సెంటెన్సెస్లో ఇది ఇంపారేటివ్ సెంటెన్సెస్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ అడ్వైస్, ఈట్ హెల్తీ ఫుడ్, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్. ఇవి కూడా చూడండి మనకు V1 ఫామ్తో బిగిన్ అయ్యాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ చూడండి, టర్న్ లెఫ్ట్ అట్ ద సిగ్నల్, మిక్స్ ద ఇంగ్రీడియంట్స్ వెల్. ఇవన్నీ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ఇవి కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ కిందే వస్తుంది. నెక్స్ట్ వార్నింగ్స్ చూడండి, డోంట్ టచ్ ద వైర్, నెవర్ టాక్ టు స్ట్రేంజర్స్. ఇవన్నీ కూడా వార్నింగ్స్, ఇవి కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ సజెషన్స్ కూడా చూడండి, లెట్స్ గో ఫర్ ఏ వాక్, లెట్స్ రివైజ్ ద లెసన్. ఇవి కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇది మనకి స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ ఇమోషన్స్ మనకు తెలియజేస్తుంది. స్ట్రాంగ్ అంటే ఇంటెన్స్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్స్ ఎమోషన్స్ మనకు తెలియజేస్తుంది. సో ఆ ఫీలింగ్స్ జాయ్, సర్ప్రైజ్ అవ్వచ్చు, యాంగర్ అవ్వచ్చు, సారో అవ్వచ్చు, అడ్మిరేషన్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు, ఏదైనా స్ట్రాంగ్ ఫీలింగ్, స్ట్రాంగ్ ఎమోషన్స్, రైట్. ఇక్కడ మనకి చివరిలో ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూడండి, వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్, హౌ వండర్ఫుల్ దిస్ ప్లేస్ ఈజ్, అలాస్ హీ లాస్ట్ ద మ్యాచ్, హురా వీ వన్ ద రేస్, వీ వన్ ద గేమ్, హో ఐ ఫర్గాట్ మై కీస్. ఇక్కడ చూడండి వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇక్కడ ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందో మీకు చెప్తాను చూడండి ఒకసారి. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అని ఉందనుకోండి, ఇదేంటిది స్టేట్మెంట్. ఇక్కడ వెరీ ఎందుకు వాడానంటే చాలా బాగున్నప్పుడే మనకి ఎమోషన్ వస్తుంది, స్ట్రాంగ్గా చెప్పగలుగుతాం. స్ట్రాంగ్ ఎమోషన్, స్ట్రాంగ్ ఫీలింగ్ అప్పుడే వస్తుంది. ఇప్పుడు చూడండి వెరీ బ్యూటిఫుల్ అంటే అర్థం ఏంటంటే హౌ బ్యూటిఫుల్ అని చెప్పి మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో బిగిన్ చేస్తాం. ఇక్కడ
వెరీ బ్యూటిఫుల్ మనం హౌ బ్యూటిఫుల్ కింద మార్చండి. ఈ ఇట్ ఈస్ని తీసుకొచ్చి చివరి పెట్టండి. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇక్కడ మనం ఎక్స్క్లమేటరీ ఫామ్ పెట్టాలి, ఎక్స్క్లమేటరీ సైన్ పెట్టాలి. ఇక్కడ చూడండి ఫుల్ స్టాప్ పెట్టాం, ఎందుకంటే ఇది స్టేట్మెంట్. దీన్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కింద మార్చాం. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఇక్కడ చూడండి ఈ ఇట్ అనే సబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది, ఈ వర్బ్ ఇక్కడికి వచ్చేస్తుంది, చివరికి వెళ్ళిపోతుంది. అలా చూడండి హౌ వండర్ఫుల్ దిస్ ప్లేస్ ఈజ్ అంటే దిస్ ప్లేస్ ఈజ్ వెరీ వండర్ఫుల్ అని అర్థం. సో హౌ వండర్ఫుల్ దిస్ ప్లేస్ ఈజ్ అని చెప్పి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్టేటివ్ సెంటెన్సెస్. ఇలా చూడండి, యాక్చువల్గా మనం 4 రకాలుగా విభజించాం. ఇంకా మనకి ఆప్టేటివ్ సెంటెన్స్ అని కూడా ఒకటి ఉంది. ఇది కొంతమంది గ్రామేరియన్స్ ఇది ఒకటి ఉందని చెప్తున్నారు, ఇది 5వ రకం అని చెప్తున్నారు. అయితే కొంతమంది గ్రామేరియన్స్ మాత్రం ఈ సెంటెన్సెస్ కూడా మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కింద పరిగణించాలంటున్నారు. అసలు ఏంటో చూద్దాం. ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటే విష్ కానీ, ప్రేయర్ కానీ, బ్లెస్సింగ్, కర్స్ అంటే శాపం పెట్టడం అనమాట, స్ట్రాంగ్ డిజైర్, ఇలాంటి ఏవైనప్పుడు కూడా మనకి అవి ఆప్టేటివ్ సెంటెన్సెస్ అని చెప్పి కొంతమంది గ్రామేరియన్స్ చెప్తున్నారు. ఆప్టేటివ్ అంటారు దీన్ని. లేదనుకుంటే చాలామంది గ్రామేరియన్స్ ఏమంటారంటే వీటిని కూడా మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కింద పరిగణించాల్సి ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ చూద్దాం, చూడండి. దీనికి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మే ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బేస్ వర్బ్ అంటే V1 ఫామ్. చూడండి, మే గాడ్ బ్లెస్ యూ, ఇదేంటిది ఒక బ్లెస్సింగ్. ఓకే, మనం బ్లెస్ చేస్తున్నాం, మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పి. ఇక్కడ చూడండి మే అనేది స్టార్టింగ్ వస్తుంది, నెక్స్ట్ సబ్జెక్ట్ గాడ్, నెక్స్ట్ బేస్ వర్బ్ బ్లెస్, ఇది V1 ఫామ్. సో ఇలాంటి బ్లెస్సింగ్స్ కానీ, విషెస్ కానీ, ప్రేయర్స్ కానీ, కర్స్ చూడండి, మే యువర్ సెల్ఫిష్నెస్ లీడ్ యూ టు రిగ్రెట్ యువర్ చాయిసెస్, ఇది ఒక శాపం. మే జస్టిస్ ప్రివైల్ ఓవర్ దోస్ హూ డూ రాంగ్, ఇది కూడా కర్సే. ఇక్కడ చూడండి మే వాడాం, తర్వాత సబ్జెక్ట్ అంటే యువర్ సెల్ఫిష్నెస్, ఇది సబ్జెక్ట్, ఈ లీడ్ అనేది వర్బ్ V1 ఫామ్. ఇక్కడ కూడా చూడండి మే అనేది మే తర్వాత ఏం వాడాం, జస్టిస్ సబ్జెక్ట్ అవుతుంది, ఈ ప్రివైల్ అనేది వర్బ్ అవుతుంది. సో ఈ సెంటెన్సెస్ని కూడా మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కింద పరిగణించవచ్చు. అయితే ఎగ్జామ్లో 4 ఆప్షన్లో ఇది ఇస్తే మనం ధైర్యంగా పెట్టచ్చు. ఇది కాకుండా ఒకవేళ ఇది ఇచ్చినట్లయితే మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆప్టేటివ్ సెంటెన్సెస్ కింద రాయండి. ఇప్పుడు మనం గత టెట్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, హౌ వెరీ టైరింగ్ ఇట్ ఈస్ టు లిసన్ టు హిమ్ అని ఇచ్చారు. ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ ద గివెన్ సెంటెన్స్ అబవ్ అన్నారు. ఇక్కడ చూడండి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. సో మోస్ట్లీ ఇదేమవుతుంది మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అవుతుంది. ఇంకా ఏమన్నాడు చూడండి, హౌ వెరీ టైరింగ్, ఇది ఎలా వచ్చేసింది, ఇది మనకి ఇక్కడ చూడండి సబ్జెక్ట్ వచ్చింది, నెక్స్ట్ ఈజ్ వచ్చింది. మనం ఆల్రెడీ ఇక్కడ మనం చెప్పుకున్నాం. మనం హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈజ్, అలాగే హౌ వెరీ టైరింగ్ ఇట్ ఈజ్ అన్నారు. చూడండి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఇక్కడ డౌట్ లేదు. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ సీక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అదర్ పీపుల్. ఆస్క్ క్వశ్చన్స్ ఇది ఆల్రెడీ చెప్పుకుని, ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇట్స్ వెరీ క్లియర్. నెక్స్ట్ వన్ చూడండి, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఎ కమాండ్ ఆర్ ఎన్ ఎంట్రీటీ. ఇక్కడ చూడండి కమాండ్ అంటే ఇంపారేటివ్ సెంటెన్స్, కమాండ్స్, రిక్వెస్ట్, సజెషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఇంపారేటివ్ సెంటెన్స్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్, పిక్అవుట్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్ మీకు తెలిసినవే. ఇక్కడ చూడండి నెగిటివ్ అన్నాడు, చూడండి పాజిటివ్ కదండి, నెగిటివ్ అంటే నాట్ రావాల్సిందే. ఇప్పుడు చూడండి, కెన్ యూ అండర్టేక్ అనదర్ జర్నీ, దిస్ ఈజ్ పాజిటివ్. డూ యూ థింక్ యూ కెన్ అండర్టేక్ అనదర్ జర్నీ, దిస్ ఈజ్ పాజిటివ్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ అండర్టేక్ అనదర్ జర్నీ, ఇది క్వశ్చన్ కాదండి, క్వశ్చన్ మార్క్ పెట్టేశారు కానీ క్వశ్చన్ కాదు, ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఐ డోంట్ థింక్ ఐ కెన్ అండర్టేక్ అనదర్ జర్నీ. ఎందుకంటే ఇది ఎలా స్టేట్మెంట్ ఏం చెప్పగలుగుతున్నామంటే సబ్జెక్ట్ ముందు వస్తుంది, తర్వాత వర్బ్ వస్తుంది మనకి, అది స్టేట్మెంట్. బట్ మనకి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో క్వశ్చన్లో ముందు వర్బ్ వస్తుంది, ముందు హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత V1 ఫామ్ వస్తుంది. సో ఇక్కడ ఉందండి మనకి ఇది, ఇక్కడ డోంట్ యూ థింక్ యూ కెన్ అండర్టేక్ అనదర్ జర్నీ. సో దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. అట్ ద సేమ్ టైం
నాట్ ఉంది కాబట్టి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, రైట్? సో 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, పిక్ అవుట్ నెగిటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్. ఈ లైక్స్ మిర్చి బజ్జీస్, ఇది స్టేట్మెంట్. డిక్లరేటివ్ అంటే స్టేట్మెంట్ అని చెప్పాం మనం, డిక్లరేటివ్. సో ఇది పాజిటివ్ సెంటెన్స్. మనం నెగిటివ్ కావాలంటే మిర్చి బజ్జీస్ ఈ లైక్స్, దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్. హీ డజంట్ లైక్ మిర్చి బజ్జీస్, దిస్ ఈజ్ నెగిటివ్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ నాట్ స్టేట్మెంట్, దిస్ ఈజ్ క్వశ్చన్. మనకేం కావాలి? డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్ కావాలి మనకి, చివర ఫుల్ స్టాప్తో ఎండ్ అవ్వాలి. సో హీ డజంట్ లైక్ మిర్చి బజ్జీస్, ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి సో నో డౌట్ ఎట్ ఆల్ దిస్ ఈజ్ ద రైట్ వన్. సో మనం ప్రతిదీ కూడా చూడండి, ప్రతి ఆప్షన్ కూడా మనం చదివి జాగ్రత్తగా మనం ఒకటి ఎలిమినేట్ చేసుకుంటూ రావాలి మనం. ఫైనల్గా మనకు రైట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఇంటెన్స్ ఎమోషన్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, స్ట్రాంగ్ ఎమోషన్స్, స్ట్రాంగ్ ఫీలింగ్స్. ఇంటెన్స్ మీన్స్ స్ట్రాంగ్ అని అర్థం. సో అలాంటప్పుడు ఈ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేది ఏంటి? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దిస్ ఈజ్ ద థర్డ్ వన్. సో ఇంటరాగేటివ్ కదా, డిక్లరేటివ్ కదా, ఇంపారేటివ్ కదా. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఏ చార్మింగ్ డ్రెస్. దిస్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, నో డౌట్ ఎట్ ఆల్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఇది రిక్వెస్ట్ ఐడెంటిఫై లాంగ్వేజ్ ఫంక్షన్. ఇక్కడ దీని యొక్క పర్పస్ ఏంటి, దీని ఫంక్షన్ ఏంటి అడుగుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ ఇక్కడ ఏం తెలియజేస్తుంది, ఇది ఏంటి దీని యొక్క ఉపయోగం ఇలా చెప్పడం వల్ల. సో రిక్వెస్టా కాదు, సజెస్టింగ్గా కాదు, థ్యాంకింగ్గా కాదు, కాంప్లిమెంటింగ్. మనం మెచ్చుకుంటున్నాం, కాంప్లిమెంట్ చేస్తున్నాం, రైట్? నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ఇంపారేటివ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇంపారేటివ్ సెంటెన్స్ అంటే కమాండ్స్, రిక్వెస్ట్ ఇవన్నీ వస్తాయి కదా. ఫస్ట్ వన్ చూడండి, లిటిల్ జాక్ హార్నర్ sat in a corner. This is the statement. Next one, where did you get those fruit? This is question, interrogative sentence. So next one, have mercy upon us. Have mercy upon us. This is a wish. So if it is a wish or if it is a prayer, if it is a blessing, it comes under imperative sentence. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని గురించి. నెక్స్ట్ వన్, హౌ నైస్ ఇట్ ఈస్. దిస్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. లాస్ట్ వన్ చూడండి, రాము హ్యాస్ సీన్ ద మూవీ. చూస్ ద ఇంటరాగేటివ్ ఫార్మ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్. ఇది స్టేట్మెంట్. ఇది రాజు హ్యాస్ సీన్ ద మూవీ, ఫుల్ స్టాప్ ఉంది చూడండి, సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. సో దీనికి మనం ఇంటరాగేటివ్ ఫామ్ తయారు చేయాలి. చెప్పాను కదా మీకు, ఒకసారి రాస్తాను చూడండి, రాము హ్యాస్ సీన్ ద మూవీ. దీనికి మనం ఇంటరాగేటివ్ ఫామ్ తయారు చేయాలంటే మీ ఇంతకుముందే చెప్పాను మీకు, ఒక స్టేట్మెంట్ని క్వశ్చన్ కింద మార్చారంటే హెల్పింగ్ వెబ్ తీసుకొచ్చి ముందు పెట్టాలని. సో హ్యాస్ రాము సీన్ ద మూవీ. సో దిస్ ఈజ్ ద ఇంటరాగేటివ్ ఫామ్. ఇక్కడ ఎక్కడ ఉందో చూడండి, has Ramu seen the movie? Okay, so this one is wrong, this one is also wrong, this one is also wrong. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో మనం కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.